హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించబోయే గుడికి అయితే అసలు వెళ్తున్నప్పుడు కూడా నాకు ఈ గుడికి మనం వెళ్తున్నాం అనే విషయం అయితే అస్సలు తెలియదండి. కాకినాడ నుంచి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్దామని చెప్పి మేమైతే బయలుదేరాము. మా తోటికోడలు అయితే దారిలో వెంకటేశ్వర స్వామి వారి గుడి ఉంది, ఆ గుడికి కూడా వెళ్దామని చెప్పి మమ్మల్ని అయితే ఈ గుడికి తీసుకొచ్చింది. ఈ గుడి జి వేమవరం అనే ఊర్లో అయితే ఉందండి. కాకినాడ నుంచి 19 కిలోమీటర్లు, యానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్లోంచి మనకి జి వేమవరం ఒక బోర్డు కనిపిస్తుందండి. అలా ఒక చిన్న సబ్ రోడ్లోంచి 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ దేవాలయం అయితే వస్తుంది. ఈ గుడికి వచ్చేటప్పుడు ఫస్ట్ గేట్లో ఎంట్రన్స్లో అయితే ఒక విషయం పెట్టారనమాట అండి. ఏంటంటే గుడిని పిక్నిక్ స్పాట్లా భావించకుండా ఆధ్యాత్మికంగా భక్తిపరంగా లోపల స్వామివారి దర్శనం చేసుకునే బోర్డుని చూడగానే నేనైతే ఒక విషయం అనుకున్నాను, అసలు లోపలైతే వీడియో షూట్స్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయనివ్వరు అని చెప్పి నేనైతే ఫోను లోపల పెట్టేశాను అనమాట. కానీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రశాంతమైన వాతావరణం, అక్కడున్న చెట్లు, వాటిలన్నిటిని చూడగానే జస్ట్ వీటిలన్నా వీడియో తీసుకుందాం, జస్ట్ షార్ట్ పెడదామని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశానండి. కాకపోతే ఈ మొత్తం వీడియోని ప్రజెంట్ చేయాలంటే ఇది లాంగ్ వీడియోలోనైతే వస్తుంది. ఇలా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళేటప్పుడు మనకి ద్వారాలు కనిపిస్తున్నాయి కదండి, అలాగా 7 ద్వారాలు ఉంటాయి అన్నమాట. ఈ 7 ద్వారాలు కూడా వైకుంఠానికి స్వామివారికి ఉన్న 7 ద్వారాలకి ప్రతీక అంటండి. ఈ 7 ద్వారాల దగ్గర ఒక్కొక్క బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని మనం తప్పకుండా చదువుకుంటూ వెళ్తే ఉపనిషత్తు యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తీయలేదండి. ఇక్కడ మనం వెళ్తున్నంతసేపు కూడా మనకి అలాగా వేద మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే శ్రీమద్ విష్ణుమూర్తి యొక్క వామనావతారంలో బలి చక్రవర్తిని 3 అడుగులు నేల అడిగినప్పుడు 1 అడుగు భూమి మీద 1 అడుగు ఆకాశంలో పెట్టి 3వది ఎక్కడ పెట్టినని చెప్పి వామనుడు అడుగుతారు కదండి. ఆ విగ్రహం కూడా చాలా అందంగా అయితే ఇక్కడ పెట్టారనమాట. కింద నీళ్లు, దానిపై భూమిపై వామనావతారం, చాలా చక్కగా అయితే ఉందండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది గోశాల. ఇక్కడ గోవుల్ని కూడా పరిరక్షిస్తున్నారండి. గోవులతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముందు మీరే చూస్తారు. 7 ద్వారాలు మనం అలా నడుచుకుంటూ వెళ్తూ చుట్టూ ఆ మొక్కల మధ్యలో, అంటే వెదురు మొక్కలు అయితే పొడుగ్గా పెంచారండి. పచ్చని ఆ వాతావరణంలో వేద మంత్రాలను వింటూ అలా ముందుకు సాగుతూ ఉంటే మనసుకు చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. విశాలమైన ప్రాంగణంలో చాలా చాలా అందంగా, అంటే వైకుంఠానికి దారికి అంటే ఎలా ఉంటుందో 7 ద్వారాలు మనం అలా దాటుకుంటూ వెళ్తున్నట్టు అనుభవం అయితే మనకైతే కలుగుతుందండి. చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం అయితే మనసుకి చాలా ప్రశాంతతని, ఆహ్లాదాన్ని మనకైతే అందిస్తూ ఉంటాయి. ఇక్కడైతే మనకి రామానుజాచార్యుల వారు మనకు దర్శనమిస్తున్నారండి. ఇక్కడ మనకి ఈ ద్వారం అయితే శ్రీమతే రామానుజాయ నమః అని చెప్పి రాసి ఉందన్నమాట. తర్వాత ఇక్కడ విరాజ నది అనే పేరుతోటి మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వాటర్ సౌండ్ కూడా మనకి చాలా చాలా అందంగా అయితే వినిపిస్తూ ఉంటుందండి. ఆ శబ్దం కూడా సవ్వడి, అంటే సెలయేరి సవ్వడలా వినిపిస్తుంది. ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది చూడండి. ఈ బోర్డులో అమానవ దివ్య పురుషుడు అని చెప్పి అయితే ఇక్కడ రాసి ఉంది. ఈ దివ్య పురుషుని దగ్గర నుంచి ఈ విరాజ నది అయితే ప్రవహిస్తుంది. సెలయేరు రూపంలో విరాజ నదిగా మారినట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి. అసలు గుడి లోపల అంతా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ద్వారం చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు శంఖం, ఒకవైపు చక్రంతో ఇలా విరాజ నది ప్రవహిస్తున్నట్టు, అలాగే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, పచ్చని వాతావరణం చూడండి. ఇక్కడ ఫౌంటైన్ లాగా ఇదంతా కూడా చాలా చాలా అందంగా అయితే గుడిని అంతా తీర్చిదిద్దారండి. ఇక్కడ పైన తాంబేళ్ళు ఉన్నట్టు, అసలు మీరు గుడికి వెళ్తే కనుక చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అండి, ఇందాక మీకు గోశాలను చూపించాను కదా, అలాగే ఇక్కడ రకరకాల పూల మొక్కలు, పండ్ల తోటలతో పాటు రకరకాల మనకి ఈ బోర్డ్స్ ఉంటాయి కదండి, లవ్ బోర్డ్స్ అని, చిలకలని, వాటిని అన్నిటిని కూడా ఇక్కడ చూసారా ఇలాగైతే చాలా అందంగా అయితే బర్డ్స్ని కూడా పెంచుతున్నారండి.
మనకి గుడికి వెళ్ళాము అన్న ఫీలింగ్ కంటే కూడా ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో మనం ఎక్కడికన్నా ఎందుకు వెళ్తాం, ప్రశాంతత కోసం వెళ్తాం గుడికి. ఆ ఆ ప్రశాంతత కోసం అయితే తప్పకుండా ఈ గుడిని మనం దర్శించుకుంటే మనకి చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. పక్షుల కిలకలు కూడా చాలా అందంగా అయితే వినిపిస్తుంది కదండి. ఇక్కడి వరకే మనం వీడియో అయితే తీసుకోవచ్చండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. లోపల మనం ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి వీడియోస్ అయితే తీయకూడదు. మామూలుగా అయితే నేను ఒకవేళ మనకేమైనా పర్మిషన్ ఇస్తారేమో అని చెప్పి అక్కడ ఉన్న వారిని అయితే అడిగాను, ఇక్కడ వీడియో తీయచ్చా అండి అంటే, యాక్చువల్గా ఏదైనా టెంపుల్లో అయితే తీయకూడదండి వీడియో అసలు అని చెప్పి చాలా ఫోర్స్గా అయితే చెప్తారనమాట. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ వీడియో తీసుకోవచ్చు అండి అని అయితే, ఇక్కడ ఎటువంటి వీడియోస్ తీసుకోకూడదమ్మా, ఆ బయట వరకు అయితే తీసుకోండి, లోపలైతే అసలు తీసుకోవద్దని చెప్పి అక్కడున్న బ్రాహ్మలు అయితే చెప్పారండి. నాకైతే వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా చక్కగా సమాధానం అయితే చెప్తున్నారు. మనం ఇందాక లోపలికి వెళ్ళే దారి చూసాం కదండి, ఇప్పుడైతే మనం బయటికి వచ్చేస్తున్నాం అనమాట. ఈ ద్వారం దగ్గర స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు అయ్యి మనకి అమ్ముతూ ఉంటారు. మనం తీసుకున్న ప్రసాదానికి అక్కడ మనం డబ్బులు ఇస్తాం కదండి, అవి స్వామివారి సేవ కోసం నేరుగా వినియోగించబడతాయంట. ఇందాక మీకు ఒక గుమ్మం చూపించాను కదండి, ఆ గుమ్మంలో కూడా తాంబేలాకారం చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కానీ, ఎప్పుడైనా కాకినాడ వెళ్ళిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా చాలా బాగుందండి గుడి అయితే. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ గుడి అయితే ఉదయం నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవబడి ఉంటుందండి. 11 గంటలకి దేవాలయాన్ని అయితే మూసివేస్తారనమాట. ఇక్కడ చాలామంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తూ ఉంటారు. అంటే ప్రసాదాలు పంచిపెట్టడం అని అలాంటి వాటిల్లో అయితే వాళ్ళు ప్రత్యేకంగా వస్తారు. ఇక్కడ ఉయ్యాలు కట్టి చిన్నపిల్లలు ఊగడానికి అలాంటివి అయితే చాలా చాలా ఉన్నాయండి. చూసారా చెట్లకి మామిడి పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, తమలపాకు చెట్లని లోపల రకరకాలు ఉన్నాయండి. అలాగే గుడికి సంబంధించి బయట కూడా తోట ఉంటుందన్నమాట. ఇక్కడ ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్ని రకాలని కూడా పెంచుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికని మరి ఒక ద్వారం అయితే అక్కడ పెట్టారనమాట. ఆ రోజు అయితే అట్నుంచి మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే స్వామివారి ప్రసాదం కట్పొంగల్ అయితే చేసి పెట్టారండి. ప్రతిరోజు ఇక్కడ ప్రసాదం పెడుతూ ఉంటారంట స్వామివారికి. గుడి అయితేనండి చాలా చాలా ప్రకృతి నుండి అందంగా ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ పండిన కాయగూరలని, ఆకుకూరలని, పండ్లని అన్నిటిని కూడా మనకి బయట అమ్ముతూ ఉంటారనమాట. మనం ఇక్కడి నుంచి తీసుకుని మనకి వినియోగించుకుంటే ప్రసాద రూపేణ, అలాగే మనం ఆ డబ్బులు ఇస్తాం కదండి కొనుక్కునేటప్పుడు, ఆ డబ్బులు కూడా స్వామివారికే వెళ్తాయట. ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి వారు, అలివేలు మంగమ్మ, పద్మావతి దేవి అయితే చాలా చాలా అందంగా ఉంటారండి. తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ గుడికి మీకు కూడా వెళ్ళాలనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఫ్రూట్స్ చూపిస్తున్నారు కదండి, వాటి రేట్స్ కూడా అక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. బొబ్బాస్కాయ మీద అయితే పెద్ద చిన్నతోటి వాటి మీద రేట్స్ రాశారు, వాటి ప్రకారం అయితే అమ్ముతున్నారు. వీలున్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి.